నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ఉమారాణి కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇక ముఖ్యాంశాలు మేఘాలయ నాగాలాండ్లలో ప్రధాని ఎన్నికల ప్రచారం మేఘాలయలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి నిర్మూలిస్తామన్న మోదీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న ప్రధాని విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు బెంగళూరులో 2 రోజుల పాటు G20 దేశాల ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం వర్చువల్ విధానంలో ప్రసంగించిన ప్రధాని ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు భారత్ నుంచి ప్రేరణ పొందాలని ప్రపంచ దేశాలకు మోదీ సూచన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రసారం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం ఇక వివరాలు మేఘాలయ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మేఘాలయ సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందన్నారు మేఘాలయలో బీజేపీ అధికారంలోకి రాగానే హింసను నిర్మూలిస్తామన్నారు అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అవినీతి నిర్మూలిస్తానని పేర్కొన్నారు పేదలకు ఇళ్ల నిర్మించి ఇవ్వడంతో పాటు విద్యుత్ తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు మేఘాలయలో బీజేపీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు మహిళలు యువత బాలికల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు మేఘాలయలో గిరిజన సంస్కృతులు భాషకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు मेघालय में बीजेपी सरकार यानी हर रीजन और हर रिलीजन को सपोर्ट करने वाली सरकार मेघालय में बीजेपी सरकार यानी घोटालों और करप्शन से मुक्ति मेघालय में बीजेपी सरकार यानी गरीबों को पक्का घर बिजली और पानी की सुविधाएं पहुंचाने वाली सरकार मेघालय में बीजेपी सरकार यानी यहां के यूथ को रोजगार के ज्यादा से ज्यादा मौके मेघालय में बीजेपी सरकार यानी यहां की महिलाओं बहनों बेटियों की दिक्कतें कम करने वाली सरकार मेघालय में बीजेपी सरकार यानी यहां पर कनेक्टिविटी बढ़ाने वाली सरकार भाइयों और बहनों बीजेपी सरकार का ये निरंतर प्रयास रहा है कि मेघालय के ट्राइबल कल्चर यहां के म्यूजिक यहां की भाषा का प्रचार प्रसार हो మేఘాలయ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షిల్లాంగ్ లో ముగ్గురు స్వాతంత్ర సమరయోధుల సంఘం వద్ద పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు ప్రధాని తన కాన్వాయ్ నుంచి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ కుటుంబ పాలన కంటే అభివృద్ధిని ప్రజలు ఎంచుకోవాలన్నారు రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా మేఘాలయ ప్రజల నుంచి తనకు లభిస్తున్న ప్రేమ ఆప్యాయతలను తిరిగి
చెల్లిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మేఘాలయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందన్నారు. కొంతమంది వ్యక్తులు మేఘాలయను కుటుంబ ప్రభుత్వంగా మార్చారని, వారి వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలు బలమైన శక్తిగా ఎదుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. फैमिली फर्स्ट के बजाय पीपल फर्स्ट वाली सरकार चाहता है ना, चाहता है ना। इसलिए कमल का फूल आज मेघालय की मजबूती, मेघालय की स्थिरता, मेघालय में शांति का प्रतीक बन गया है. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు దిమాపూర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజల సొమ్మును దోచుకుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందించాల్సిన నిధులను ఏటీఎంలో నగదును తీసుకున్నట్లు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలు తీసుకునేవారని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. हमारी सरकार ने पूरे नॉर्थ ईस्ट के लिए दिल्ली की पॉलिटिकल सोच को ही बदल दिया है. कांग्रेस के समय में नॉर्थ ईस्ट को सिर्फ कांग्रेस के नेताओं को जेब भरने के लिए हमेशा नॉर्थ ईस्ट को एटीएम ही माना, एटीएम की तरह यूज किया. आप जानते हैं जब पैसों की जरूरत होती है लोग एटीएम से पैसे निकालते हैं. ये दिल्ली में बैठे हुए कांग्रेस के नेता नॉर्थ ईस्ट के हक का जो पैसा था ना वो एटीएम की तरह निकाल करके दिल्ली ले जाते थे. हम नागालैंड को, नॉर्थ ईस्ट के 8 राज्यों को कांग्रेस की तरह एटीएम नहीं बल्कि हमारे लिए तो ये अष्टलक्ष्मी है, अष्टलक्ष्मी है. इस अष्टलक्ष्मी को भारत की ताकत मानते हैं. नॉर्थ ईस्ट का कल्चर, यहां का यंग टैलेंट और यहां के रिसोर्सेज नॉर्थ ईस्ट के ही काम आए, इसके लिए हमने काम शुरू किया है. इसलिए हमारा ये प्रयास है कि दिल की दूरियां भी मिटे और दिल्ली से दूरी भी कम हो. हमने दिल्ली को भी कनेक्ट किया है और बेहतर इंफ्रास्ट्रक्चर से गांवों शहरों को भी आपस में कनेक्ट किया है. ఇప్పుడు స్వల్ప విరామం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నాణం ఇచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు. పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో వచ్చే వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై తాడేపల్లిలో ఈ రోజు ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొరత కారణంగా విద్యుత్ కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్ల విషయంలో ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని పేర్కొన్నారు. మార్చి నాటికి మరో 20,000 కనెక్షన్ల పైగా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
2 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ కు విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బిట్రా శివనారాయణ, రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాజ్భవన్లో జస్టిస్ అబ్దుల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 3వ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కర్ణాటకలో జన్మించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై అనంతకాలంలో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి 4వ తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానం సేవలందించారు. విజయవాడలోని హైటెక్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్భవన్లో గవర్నర్ హైటెక్ కార్యక్రమం జరిగింది. ఈ తేనేటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతోందని తెలిపారు. 3వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రస్తుతం 1000 రూపాయలు ఉంటే ఇచ్చిన డైట్ ఛార్జీలు 1150 రూపాయలు. అట్లాగే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాల పిల్లలకు ఇది వరకు 1250 రూపాయలు ఉంటే ఇప్పుడు 1400 రూపాయలు. ఇక పైన ఉన్నత చదువులు చదువుకునే పిల్లలకు ఇది వరకు 1250 రూపాయలు ఉంటే ఇప్పుడు 1600 రూపాయలు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 3 నుంచి 6 తరగతుల వరకు విద్యార్థులకైతే ఇది వరకు 100 రూపాయలు ఉండేవి. బాలికలకైతే 110 రూపాయలు ఉంటే ఇప్పుడు బాలులకైతే 125 రూపాయలు, బాలికలకు 130 రూపాయలు. అట్లాగే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకైతే బాలులకు ఇది వరకు 125 ఉంటే బాలికలకు 160 రూపాయలు ఉండేవి. ఇప్పుడు బాలులకైతే 200 రూపాయలు, బాలికలకు 250 రూపాయలు పెంచడం జరిగింది. చదువుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే దానిలో భాగంగా పిల్లలు చదువుకునే పిల్లలకు హాస్టల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న వారికి ఈ యొక్క డైట్ ఛార్జెస్ ఎన్హాన్స్ చేయడం అనేది చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తూ ఉన్నాం. మేము తీసుకునే డిసిషన్స్ కానీ, ఈ యొక్క కమ్యూనిటీస్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ఈ కమ్యూనిటీ సప్లిమెంట్ కోసం చేసే ఖర్చు కానీ, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాళ్లబండి సుబ్బారావు ఆర్కియాలజికల్ మ్యూజియంకు మహర్దశ రాబోతోంది. ఈ మ్యూజియం భవన స్థానంలో ఆధునిక హంగులతో నూతన భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ రాళ్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను ఈ రోజు సందర్శించారు. ఈ మ్యూజియంలో సుమారు 9, 10, 11, 12, 13, 14 శతాబ్దాల నాటి లభ్యమైన ఎన్నో పురావస్తు వస్తువులను మ్యూజియంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంతో విలువైన, విశేషమైన సజీవ సాక్ష్యాధారాలను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించేలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అన్నీ కూడా తెలియపరుస్తూ, రెండోది రాజమహేంద్రం అంటేనే కళలకు పుట్టినిల్లు. అలాంటి రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన మనం అందరం జన్మించినందుకు మన అందరికీ కూడా పూర్వజన్మ సుకృత. సిస్టమ్ కూడా ఉంది, కానీ దాన్ని ఇంకా అడ్వాన్స్ చేసి ఇంకా
టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని కూడా రీషేప్ చేస్తాము. అంతేకాకుండా సైన్స్ మ్యూజియం కూడా అది కూడా శాంక్షన్ చేయించినాము. ఆల్మోస్ట్ 12 crore రూపీస్తో ఆ సైన్స్ మ్యూజియం కూడా కంప్లీట్ అవుతా ఉంది. దాన్ని కూడా త్వరలోనే ఇనాగ్రేట్ చేస్తాం, మోస్ట్లీ ఇంకో 2 monthsలో. దాన్ని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ని కూడా అదే ప్రాంతంలో ధవళేశ్వరం బరాజ్ దగ్గరే అది కూడా ఒక చిన్న ఒక సైన్స్ మ్యూజియం లాగా కానీ లేకపోతే దాని గురించి హిస్టరీ గురించి తెలిసే విధంగా అది కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక పూర్తి నమూనాను తీసుకుని వచ్చి దాన్ని కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తాము. మన చరిత్ర గురించి మనము భవిష్యత్తులో ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు వెళ్ళబోతుంది. భారత్లో పర్యటిస్తున్న గయానా వైస్ ప్రెసిడెంట్ భారత్ జగ్దియో ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ 61వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2040 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రతకు భారత్ కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో భారత్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోందని, భారత్ శక్తిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రభుత్వ సానుకూల విధానాల వల్ల దేశంలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో రైతుల బ్యాంకు ఖాతాలకు 2,20,000 కోట్ల రూపాయలకు పైగా నగదును ప్రభుత్వం రైతులకు బదిలీ చేసిందన్నారు. जय किसान, जय विज्ञान, जय अनुसंधान. अब कोई भी संस्था इन 4 बातों में से चारों पर खरी नहीं उतरेगी. जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान. पर आप लोग 3 पर खरे उतरते हो. 75% आप पर दायित्व बहुत ज्यादा है. यू हैव टू बी अ कन्वेंस ऑफ ट्रांसफॉर्मेशन बाय वर्च्यू ऑफ व्हाट यू आर डूइंग. आप जिस भारत को देख रहे हो वो अद्भुत है. दुनिया में इतनी बड़ी महामारी 100 साल में कभी नहीं आई और पूरे विश्व ने हमारा लोहा माना है. इंडियाज राइज इज अनस्टॉपेबल. जो भी मापदंड करते हैं और मापदंड के एलिमेंट्स हैं, वी आर द मोस्ट हॉट फेवरेट डेस्टिनेशन ऑफ अपॉर्चुनिटी एंड इन्वेस्टमेंट. 2 రోజుల పాటు బెంగళూరులో జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం FMCBG ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. మహమ్మారి అనంతర ప్రభావాలను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న G20 దేశాల సమ్మిట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి కోరారు. కోవిడ్ సమయంలో భారత్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించామని, అత్యంత సురక్షితంగా, విశ్వసనీయంగా, సమర్థవంతంగా రూపొందించిన పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల భారత్లో ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు జీవన సౌలభ్యం పెరిగిందన్నారు. ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో G20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సు ఈ సమస్య పరిష్కారానికి తగిన విధంగా మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బెంగళూరులో జరుగుతున్న G20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో సీతారామన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మానవత్వంతో కూడిన ఆర్థిక అభివృద్ధికి భారత్ అధిక ప్రాధాన్యతనిచ్చిందని పేర్కొన్నారు. The G20 discussions in 2023 will focus on exploring holistic solutions to the most pressing global challenges. The G20 can transform lives around the globe by leveraging the complementary strengths of its members while respecting country needs and circumstances. It can be a global prime mover and the incubator of new ideas, a force for collective good, and a forum to listen to the voices of the global south. ఇప్పుడు కాసేపు విరామం.
సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమ్మిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త. 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దేశంలో వ్యవసాయ సహకార రంగాలను ప్రోత్సహించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్ అనంతర వెబినార్లో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు వ్యవసాయం, సహకార వ్యవస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ప్రసంగించారు. గత 9 సంవత్సరాలుగా వ్యవసాయ బడ్జెట్కు కేటాయింపులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. 2014లో 25,000 కోట్ల లోపు ఉన్న వ్యవసాయ బడ్జెట్ నేడు 1,25,000 కోట్లకు పైగా పెరిగిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరుకుందన్నారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్లను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 3,000కు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయన్నారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ప్రధానమంత్రి వివరించారు. 25,000 करोड़। आज देश का कृषि बजट बढ़कर 1,25,000 करोड़ रुपए से भी ज्यादा हो गया है। हमारे किसानों ने हमें न सिर्फ आत्मनिर्भर बनाया, बल्कि आज उनकी वजह से हम निर्यात करने में भी सक्षम हो गए हैं। శబరిమాత జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని సతనాలో జరిగిన కోల్ మహాకుంభ్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శబరిమాత తన భక్తితో యుగ యుగాలుగా ప్రజలందరికీ ప్రేరణ ఇస్తోందన్నారు. ఆమె భక్తి జీవన విధానానికి ప్రణమిల్లుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా నూతన శక్తి, ఉత్సాహం వస్తుందన్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్టు చెప్పారు. సమాజంలో ఆఖరి వ్యక్తి వరకు సగర్వంగా నిలిచేలా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించాలన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదల ఇళ్లలో శౌచాలయాలు లేవని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది పేదల గృహాలలో శౌచాలయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. आदिवासियों की सरकार है, दलितों की सरकार है, पिछड़ों की सरकार है और गरीबों की सरकार है. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాగు సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. రాజస్థాన్లో సిక్కు సమాజం నిర్వహించిన కిసాన్ సంగత్ అభినందన కార్యక్రమంలో జేపీ నడ్డా మాట్లాడుతూ 77 లక్షల మంది రైతులు రాజస్థాన్లో కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి ఒక్క బటన్ నొక్కడం ద్వారా కొన్ని సెకండ్ల సమయంలోనే రైతుల ఖాతాలకు నేరుగా నగదు జమ అవుతోందన్నారు. 11 करोड़ 78 लाख किसान जुड़े हैं, 11 करोड़ 78 लाख किसान, और उसमें से 77 लाख किसान हमारे राजस्थान के हैं, गंगानगर के हैं, हमारे हनुमानगढ़ के। एक समय में एक प्रधानमंत्री कहते थे कि मैं 1 रुपया भेजता हूं तो 15 पैसे आप तक पहुंचते, और आज प्रधानमंत्री जी 11 करोड़ 78 एक बटन दबाते हैं तो 25,000 करोड़ रुपए, 2,000 रुपए 11 करोड़ 78 लाख किसान के खाते में 15 सेकंड के अंदर पहुंच जाता है, उसके खाते पर।
భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఎంతో సమయం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కోల్కతాలో శాంతినికేతన్లో జరిగిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ కు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. दूर नहीं जब हमारा भारत दुनिया की टॉप मोस्ट इकोनॉमीज में से एक होगा. हमारा देश दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी के रूप में लगातार आगे बढ़ रहा है. आप सभी ने हाल ही में मॉर्गन स्टैनले की रिपोर्ट देखी होगी. इस रिपोर्ट में कहा गया है कि अगले 4-5 साल में हमारे देश की इकोनॉमी दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी, 3rd लार्जेस्ट इकोनॉमी होने वाली है. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పులకు న్యూట్రల్ సైటేషన్స్ అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం అత్యున్నత న్యాయస్థానం వెలువరించే ప్రతి తీర్పునకు ఒక ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. ఈ శాశ్వత అంకెతో తీర్పులను వెతకడం, గుర్తించడం సులభమవుతుంది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ హైకోర్టులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. సుమారు 30,000 తీర్పులకు ఈ సైటేషన్స్ ఉంటాయని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి బిశ్వభూషణ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించిన హరిచందన్ ఇటీవల ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి కూడా గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఛత్తీస్గఢ్కు బదిలీ అయ్యారు. తమిళనాట ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీలో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి పూర్తిగా పైచేయి సాధించారు. గతేడాది జూలై 11వ తేదీన ఈపీఎస్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ పార్టీ సర్వసభ్య మండలి సమావేశం చేసిన తీర్మానం సబబేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో అన్నా డీఎంకే పూర్తిగా ఈపీఎస్ చేతుల్లోకెళ్లడంతో పాటు పన్నీర్ సెల్వంకు ఆ పార్టీతో ఉన్న అనుబంధం తెగిపోయినట్లయింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, గవర్నర్ బన్వరీలాల్ పురోహితుల మధ్య లేఖల యుద్దం తీవ్రమైంది. చివరకు అది అసెంబ్లీ సమావేశాలపై పడింది. మార్చి 3న బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కోరగా న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాళ్లను సింగపూర్కు పంపించాలంటూ సీఎం తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమైంది. ఏ ప్రాతిపదికన ప్రిన్సిపాళ్లను ఎంపిక చేశారో తెలపాలంటూ గవర్నర్ ఈ నెల 13న ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అగ్నివీరుల ఎంపికకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ సిలబస్ కు మార్పులు చేయడం లేదని సంబంధిత ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నియామక ప్రక్రియలో చివరిగా నిర్వహిస్తున్న సీఈఈని ఇక నుంచి తొలి దశలోనే నిర్వహించాలని ఆర్మీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని ద్వారా సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడానికి తమకు అవకాశం ఎక్కువ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అగ్నివీరుల నియామకానికి దరఖాస్తులను మార్చి 15 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఉదయం 59,859 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 17,591 దగ్గర ప్రారంభమై చివరకు 45 పాయింట్లు నష్టపోయి 17,465 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹82.68 వద్ద నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 98వ సంచిక ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.